తిరుపతి జిల్లా నాయుడుపేట పోలేరమ్మ జాతర సమన్వయ కమిటీ సమావేశం ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్డీఓ కిరణ్మయి, డీఎస్పీ చెంచుబాబు, అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులతో పాటు గ్రామ పెద్దలతో జాతర సాంప్రదాయాలను ఎమ్మెల్యే చర్చించారు. పోలేరమ్మ జాతర నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామ పెద్దలు అన్ని వర్గాల సాంప్రదాయాల ప్రకారం జాతర మహోత్సవం జరుపుకునేందుకు కృషి చేయాలని సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సూచించారు. మంగళవారం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామదేవత పోలేరమ్మ కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడికి విచ్చేసిన మా నాన్నగారు సుబ్రహ్మణ్యం గారికి, ఆర్డీఓ గారికి, అలాగే డిఎస్పీ గారికి, గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఏఈ గారికి, అలాగే ఏడీ గారికి, అలాగే ఫైర్ సిబ్బందికి, అలాగే వేదికను అలంకరించిన కూటమి నాయకులందరికీ, వేదిక ముందున్న కమిటీ మెంబర్స్ కి, కమిటీ చైర్మన్ సుబ్బారావు గారికి, అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ చెప్పినట్టు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్, అలాగే ఏటి పండగ, అలాగే మొన్న జరిగిన ఉరుసు, ఇప్పుడు తడమండలంలో ఒక బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది. ద్రౌపది సమేత బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది. ఇలా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే మనందరికీ పండగ వాతావరణం మొదలైంది. అప్పటి నుంచి కూడా మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ఎప్పటి నుంచో జరగని ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా విజయవంతంగా జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫెస్టివల్ ని విజయవంతం చేశారు. వీటికి ముఖ్యంగా మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, అలాగే పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇప్పుడు జరగబోయే పోలేరమ్మ జాతరకు కూడా ప్రతి ఒక్కరూ కోఆర్డినేట్ చేసుకోవాలి. అలాగే చైర్మన్ గారు కానీ మెంబర్స్ అందరు కూడా ఇప్పుడు సుధీర్ గారు చెప్పినట్టు ఎండల్లో వస్తారు కాబట్టి వాటర్ ఫెసిలిటీ కానీ బటర్ మిల్క్ లాంటివి అన్నీ కూడా అరేంజ్ చేయండి. అలాగే చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా లేకపోతే ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం ముందుకు పంపిస్తే వాళ్ళు త్వరగా దర్శనం చేసుకొని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరూ మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటివరకు జరిగిన ఫెస్టివల్స్ అన్నీ కూడా మంచిగా విజయవంతం చేశారు. ఈ ఫెస్టివల్ని కూడా ఎలాంటి గొడవలు లేకుండా డిఎస్పీ గారు చెప్పినట్టు ముందుగానే వాళ్ళకి ఎవరు లాగుతారు అన్నది లిస్ట్ ఇస్తే, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇస్తే వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. వీటిలో పార్టీలను ముందుకు తీసుకురాకుండా పార్టీలకు అతీతంగా మనం ప్రజలందరి కోసం ఈ ఫెస్టివల్ని జరగబోతున్నాం. కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా ఈ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే డిఎస్పీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎవరైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వాళ్ళకి సరదా కాదు, కానీ వాళ్ళు తాగేసి వచ్చి అంటే మనం దైవకార్యంగానే చేయాలి. తాగేసి వచ్చి గొడవలు చేయడం అన్నది కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది కూడా యాక్షన్ తీసుకుంటుంది. దానికి అందరూ కూడా సహకరించండి. అలాగే ఇంకా ఈ 3 రోజులు మనకు 5th, 6th, 7th ఎక్కువగా ఉంటుంది. 6th, 7th ఎక్కువ ఉంటుంది. 6th, 7th ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఏర్పాటు చేసేలాగా కొంచెం లైన్స్ కూడా మానిటర్ చేస్తూ ఉండి ఎవరైనా ఇబ్బంది ఉంటే కొంచెం ముందుకు తీసుకెళ్తూ అందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఈ పోలేరమ్మ జాతరని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతరలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరు అంతా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి చాలా సంతోషం. ఒక డిస్కషన్ వస్తేనే దాంట్లో కొన్ని సవరణలు కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మరి లక్ష్మణ గారు ఒకటి రైజ్ చేశారు. పేరుపేట నుంచి బజార్ వీధి వరకు శ్రీ రామ మందిరం వరకు మేము సప్రాన్ని తీసుకొస్తాం. అక్కడి నుంచి లాగడం అంటే ఏంటి, ఎట్లా లాగుతారు? ట్రాక్టర్ మీద బండి మీద మరి అటువంటిప్పుడు మరి 5 మంది పేరుపేట వాళ్ళు మరి ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫై చేసి పేరుపేట వాళ్ళు ఇస్తారో వాళ్ళకి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా రామారావు మీరు కరెంట్ సందులతో మాట్లాడుకొని ఒక 5 మంది మీరు ఇవ్వండి.
వాళ్ళు కూడా డిఎస్పీ గారు చెప్పిన ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసి వాళ్ళు కాకుండా ఇటు పరిస్థితుల్లో ఎవరు కూడా దయచేసి ఆ కార్యక్రమానికి ఉపక్రమించకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా పెద్ద దర్గా దాటిన తర్వాత మరి అమ్మవారిని చంద్రప్రియ లాటి కాడి నుంచి రజకులే తీసుకుపోవాలని చెప్పిన ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీల్ని ఆ యొక్క సిద్ధాంతాలను ఎవరు కూడా మార్చేదానికి బాగుంటుంది. మరి ఇప్పుడు మన రాజేష్ కోరినట్టు మీరు కూడా దగ్గర ఉండండి, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము అమ్మవారిని మొయ్యాలని చెప్పని దాన్ని మీరు తీసుకురావద్దు. వాళ్ళు రజకులే తీసుకొస్తారు, మీరు పక్కన ఉండి వాళ్ళని ఉత్సాహపరచండి, ఇంకొకటి చేయండి. కానీ మరి ఈ యొక్క నిబంధనలు అందరం కూడా మనం పాటించాలని, ఆ విధంగా మనం ఒక పద్ధతుల ప్రకారం నిబంధనలకు మనం లోపడి పనిచేసినప్పుడే ఏ కార్యక్రమమైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి సూలూరుపేటలో 1,00,000 మంది, రోజుకి 1,00,000 మంది ఫ్లెమింగో ఫెస్టివల్లో పాల్గొని వీక్షించారు. ఆనాడు కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, జిల్లా సిబ్బంది అధికారి యంత్రాంగం అంతా, మన డిఎస్పీ గారు అందరూ కూడా కష్టపడి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా 1,00,000 మందిని కంట్రోల్ చేశారు. మరి అదేవిధంగా ఏటు పండుగకి సుమారు 20,000 మంది వచ్చారు. మరి అదేవిధంగా నేను కూడా భయపడుతున్నాను. ఆర్డీఓ గారు చెప్పినట్టు ఒక పక్క వక్స్ బిల్లు, వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం. ఇది ఎక్కడికి దారితీస్తుందో, ఒకవేళ రఫీ కానీ లేదా మిగతా మత పెద్దలు అందరూ కూడా మనతో సహకరించిన ఎవరో పుట్టుక ఏదైనా మాట్లాడతాడేమో, దానివల్ల డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నాం. అవన్నీ కూడా మత పెద్దలు, అదేవిధంగా రఫీ గారు కూడా బాగా కంట్రోల్ చేసి మనకు సహకరించి, అదేవిధంగా హిందువులకు సంబంధించిన మన దోర్నాల శెట్టి గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మనకు సహకరించి మరి ఉరుసును కూడా బ్రహ్మాండంగా చేసుకునే దానికి అవకాశం కల్పించారు. అది నిజంగా నా కుమార్తె అదృష్టం. 9 సంవత్సరాలు ఉరుసు ఆమె ఆదరణలో జరగడం, ఎలాంటి ప్రపంచాలు కూడా లేకుండా రాష్ట్రం అంతా కూడా వీక్షించారు. ఏంటి ఉరుసు ఇంత జనం వచ్చారు, అంత ఇదని చెప్పని కూడా అందరూ అడిగారు. మరి ఆ విధంగా ప్రతి కార్యక్రమం మనం దిగ్విజయం చేసుకున్నాం. ఈ యొక్క పోలేరమ్మ జాతర కూడా మరి తిరుపతిలో గంగమ్మ జాతరకి ముందు నాయుడుపేటలో పోలేరమ్మ జాతర వస్తుంది. నేను తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గంగమ్మ జాతరకి ఎట్లా జరుగుతుందో చూద్దామనేది పనిగా నేను 4 రోజులు 5 రోజులు కూడా పోయి చూసేవాడిని. విపరీతమైన జనం, ముక్కుబళ్ళకి వాళ్ళు ఒక్కొక్క రోజుకి ఒక వేషాల్లో వచ్చేవాళ్ళు. చాలా ఆనందంగా బ్రహ్మాండంగా జరుపుకున్నారు. కొన్ని వేల మంది అక్కడ భక్తులు పాల్గొన్నా. ఇక్కడ కూడా మన చిన్న టౌన్ అయినా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అమ్మవారికి మొక్కులు తీసుకుని వస్తారు. కాబట్టి మనం ఎవరికి ఏ భక్తుడు కూడా అసౌకర్యం లేకుండా ఈ క్యూ లైన్లు పాటించేదానికైతే మరి మేము కమిటీ సభ్యులు మేము చెప్పినట్టే పోవాలా, మాకు ఒక 100 మంది ట్రిప్ కెపాసిటీ ఇవ్వండి అనే ఇది లేకుండా మనం తగ్గైన సామాన్య భక్తులకి ఎక్కువగా అవకాశం కల్పించాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తూ, Hi Nilor, please subscribe to N3 TV. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.